హాయ్. 2nd జనవరి 2026 యొక్క కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎస్ఐపిసి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్. సో మామూలుగా వందే భారత్ ట్రైన్స్ అంటే అందరికీ తెలుసు, కానీ ఇవి స్లీపర్ ట్రైన్స్. సో ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే కలకత్తా నుండి అస్సాంలోని గౌహతి వరకు, కలకత్తా రాష్ట్రం నుండి అస్సాంలోని గౌహతి వరకు ఈ ట్రైన్ని ప్రారంభించబోతున్నారు. ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటే జనవరి 18 లేదా జనవరి 19న. అయితే ప్రజెంట్ రైల్వే మినిస్టర్గా ఎవరు కొనసాగుతున్నారంటే అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. నెక్స్ట్ ఈ వందే భారత్ ట్రైన్ యొక్క పాత పేరు ఏంటిది అంటే ట్రైన్ 18. సో ఈ ట్రైన్ 18 లేదా వందే భారత్ అనే ట్రైన్లకు రూపకల్పన చేసిన వ్యక్తి మనం ఏమంటున్నాం, ఫాదర్ ఆఫ్ ట్రైన్ 18 లేదా ఫాదర్ ఆఫ్ వందే భారత్ అని ఎవరిని అంటున్నామంటే సుధాంశు మణి గారిని అంటున్నాం. సో ఈయన రాసినటువంటి ఒక బుక్ మై ట్రైన్ 18 స్టోరీ వందే భారత్ అనేటువంటి ఆ బుక్ను రాయడం జరిగింది తను. ఓకేనా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ వచ్చేసి సురేఖ యాదవ్. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొత్త వైస్ చీఫ్ అంటే సెకండ్ ర్యాంక్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరు నియామకం పొందారంటే నగేష్ కుమార్గా నియామకం పొందారు. సో ఇతను ఎవరి స్థానంలో వచ్చాడంటే నర్మదేశ్వర్ తివారీ స్థానంలో. అయితే ఫస్ట్ కేడర్ ఎవరిది ఉంటుందంటే చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా ఎవరున్నారంటే అమర్ప్రీత్ సింగ్ ప్రజెంట్ ఉన్నారు. సో ఈయన తర్వాత కేడర్ ఎవరిది అంటే నగేష్ కుమార్ గారిది. నెక్స్ట్ బల్గేరియా యొక్క అధికారిక అఫీషియల్ కరెన్సీ యూరోగా మార్చుకోవడం జరిగింది. అయితే మరి ఇంతకుముందుకు కరెన్సీ ఏంటిది అంటే లేవ్ అనేటువంటిది బల్గేరియా యొక్క జాతీయ కరెన్సీ. ఇప్పుడు అది దాని స్థానంలో యూరోని అంగీకరించింది. మరి యూరో ఎవరిది కరెన్సీ అంటే యూరోపియన్ యూనియన్ది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది బల్గేరియా యొక్క కొత్త కరెన్సీ అంటే ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 దేశాలు ఉన్నాయన్నమాట. ఆ 27 దేశాలలో యూరో కరెన్సీని అంగీకరించినటువంటి 21వ దేశం, ఉన్నాయి మాత్రం 27 దేశాలే యూరోపియన్ యూనియన్లో, కానీ కరెన్సీని అంగీకరించిన 21వ దేశం బల్గేరియాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక చారిత్రాత్మక సంఘటన. న్యూయార్క్, అమెరికాలోని ఆర్థిక రాజధాని న్యూయార్క్కి జోహ్రాన్ మబ్దాని ఈ భారతీయ మూలాలున్నటువంటి వ్యక్తి న్యూయార్క్ మేయర్గా ఎన్నికవడం జరిగింది. ఎందుకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు అంటే అక్కడ ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన యొక్క పార్టీ ఏ పార్టీ అంటే రిపబ్లిక్ పార్టీ. సో ఎక్కడ చూడు డొనాల్డ్ ట్రంప్ మనకు చాలా వైరల్ అవుతున్నాడు ఈ మధ్య. కానీ ఈయన పార్టీని ఓడించి మరి సో ఇక్కడ ఒక డెమోక్రటిక్ పార్టీ రాజకీయ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్దాని ఈయన గెలవడం జరిగింది. ఈయన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈయనను న్యూయార్క్ ఫస్ట్ ముస్లిం మేయర్గా మనం పరిగణించవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ యొక్క ఒక వైఫై సేవలు అంటే వాయిస్ ఓవర్ వైర్లెస్ ఫిడిలిటీ అంటే బిఎస్ఎన్ఎల్ ఏం చేసింది అంటే సో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా హై కనెక్టివిటీ అంటే ఆడియోకు సంబంధించిన విషయంలో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా కూడా మంచిగా కనెక్టివిటీ పెంపొందించడానికి తయారు చేసినటువంటి ఒక వివో వైఫై సేవలు అన్నమాట. నెక్స్ట్ గోవాలో ఒక కొత్త జిల్లాకు స్థానం కల్పించారు రాష్ట్ర సీఎం. గోవాలో నిజానికి రెండే రెండు జిల్లాలు ఉంటాయి, ఒకటి సౌత్ గోవా, ఒకటి నార్త్ గోవా. సో అదనంగా
ఒక కుషావతి అనేటువంటి ఒక కొత్త జిల్లాను వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కుషావతి అనేది వాళ్ళ జిల్లాలో, అంటే కుషావతి అనేది గోవాలో ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి నది. సో దానికి వాళ్ళ సంస్కృతి వారసత్వానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి కుషావతి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత గోవా యొక్క ప్రజెంట్ సీఎం ప్రమోద్ సావంత్. దాని తర్వాత గోవా యొక్క గవర్నర్ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అశోక్ గజపతి రాజు గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఇందిరా డైరీ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో. సో 10 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని ఒక్కొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి 2 లక్షల ధరతో 2 గేదెలు లేదా 2 ఆవులను అందిస్తున్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి గవర్నమెంట్ సబ్సిడీ వచ్చేసి 70%, బ్యాంక్ లోన్ వచ్చేసి 30%. సో ఇది పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే మదిరలో. సో మదిరకు ఆ కంటెస్టెంట్స్ అక్కడ నుంచి ఉన్నది ఎవరంటే డిప్యూటీ సీఎం గారైనటువంటి మల్లు భట్టి విక్రమార్క. సో ప్రాజెక్టు అంచనా ఖర్చు ఎంత అంటే 781.82 కోట్లు. ఓకే, థ్యాంక్ యూ.